గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో న్యూటన్ రింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. న్యూటన్ రింగ్స్లో మనం చెప్పుకున్నది ఏంటంటే అక్కడ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ గురించి కూడా చూసాం మనం. అక్కడ నుంచి వస్తున్నటువంటి లైట్ అంటే సోడియం వేపర్ ల్యాంప్ నుంచి వస్తున్నటువంటి లైట్, సోడియం వేపర్ నుంచి వచ్చే లైట్ ఏంటమ్మా ఎల్లో కలర్ లైట్, అంటే మోనోక్రోమటిక్ అనమాట. ఆ లైట్ వచ్చి ఒక గ్లాస్ ప్లేట్ పై స్కాటరింగ్ జరిగి ఆటోమేటిక్గా కింద మనం అక్కడ ఏం తీసుకున్నాం, ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. అక్కడ నుంచి రిఫ్లెక్షన్ జరిగినప్పుడు అక్కడ ఇంటర్ఫిరెన్స్ ఏ విధంగా ఏర్పడుతుంది, అలాగే ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు కూడా ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. అందులో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించిన ఇంటర్ఫిరెన్స్ గురించి మన డిస్కషన్ జరిగింది. మరి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నుండి మనం బ్రైట్ ఫ్రింజెస్కి ఈక్వేషన్ అక్కడ డిరైవ్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. 2t = 2n - 1 × λ/2 అని చెప్పి డిరైవ్ చేసాం. దాంతో ఇది దేనికి, ఇది బ్రైట్ ఫ్రింజెస్కి, ఇది ఏ ఈక్వేషన్ బ్రైట్ ఫ్రింజెస్కి. అలాగే డార్క్ ఫ్రింజెస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ కూడా మనం డిరైవ్ చేస్తాం. 2t = n λ. ఇది ప్రీవియస్ క్లాస్లో మనం డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్స్. మరి ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే వీటిని ఉపయోగించి మనం ఈ ఫ్రింజెస్కి సంబంధించినటువంటి డార్క్ ఫ్రింజెస్కి అలాగే బ్రైట్ ఫ్రింజెస్కి సంబంధించినటువంటి రేడియస్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అక్కడ సర్కిల్స్ ఏర్పడతాయి అంటున్నాం కదా, ఈ ఫ్రింజెస్ అంటే సర్కిల్స్. అక్కడ ఆ సర్కిల్స్ ఏ విధంగా ఏర్పడతాయి ఏంటి అన్నది ఈరోజు టాపిక్. ఆ సర్కిల్స్ని ఉపయోగించి మనం వేవ్ లెంత్ ఆఫ్ లైట్, అంటే నువ్వు మోనోక్రోమటిక్ లైట్ తీసుకున్నావు అంటున్నాం కదా, ఈవెన్ ఎల్లో కలర్ లైట్ అయి ఉండొచ్చది, లేకపోతే ఏ కలర్ లైట్ అయినా మోనోక్రోమటిక్ లైట్ తీసుకున్నావు. ఆ మోనోక్రోమటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి. అది ఈ రోజు మన టార్గెట్. అలాగే వేవ్ లెంత్తో పాటు నీకు గనక వేవ్ లెంత్ తెలుసు, నీకు మోనోక్రోమటిక్ లైట్ వేవ్ లెంత్ తెలుసు, అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వేవ్ లెంత్ ఇస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, లేకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చినప్పుడు వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలన్నా సరే మనం యూజ్ చేసేటటువంటి సిస్టమ్ ఏంటంటే న్యూటన్ రింగ్స్ అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే మళ్ళీ న్యూటన్ రింగ్స్, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం. వేవ్ లెంత్ కనుక ఇచ్చినట్లయితే మనం అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఈరోజు టాపిక్ మనది. మరి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మనం తీసుకున్నటువంటి సిస్టమ్ని ఒకసారి చూస్తున్నాను. ఏంటి మనం తీసుకున్న సిస్టమ్ ఏంటి, అక్కడ న్యూటన్ రింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ తీసుకుంటామని చెప్పుకున్నాం. దీనిపైన ఏం చేయాలి, మనం ఏదైతే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ గ్లాస్ ప్లేట్ని ఇక్కడ ఉంచాం కదా, దీన్ని ఏమన్నాము మనం, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని అన్నాం. ఏమన్నాం దీన్ని, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అంటే ఈ లెన్స్ కి ఒక సర్ఫేస్ అంతా కూడా ప్లేన్ గా ఉంటుంది, రెండో సర్ఫేస్ వచ్చేసి కాన్వెక్స్ సర్ఫేస్. అటువంటి దాన్ని మనం ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ పైన తీసుకున్నాం అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దీని థిక్నెస్ ని నేను స్మాల్ టీ అనుకుంటున్నాను. దాని థిక్నెస్ ఏమనుకుంటున్నామా, స్మాల్ టీ. మరి ఎప్పుడైతే లార్జర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది ఉంటుందో ఆటోమేటిక్లీ స్మాల్ టీ అన్న వాల్యూ చాలా చాలా తక్కువ అమ్మా, కంపేరబుల్లీ నెగ్లెజిబుల్ అనమాట, అంత చిన్న వాల్యూ అది. మరి ఇక్కడ చూస్తే ఇది ఎప్పుడైతే స్మాల్ టీ అయ్యిందో చూడండి అమ్మా, ఈ చివర ఉన్నటువంటి ఈ వాల్యూ కూడా ఏమవ్వాలి, స్మాల్ టీ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది కూడా ఏమవుతుంది, స్మాల్ టీ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ వచ్చేసరి ఈ కర్వేటివ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ యొక్క లైన్ ని నేను ఇమేజిన్ చేస్తున్నాను, ఇలాగ ఎక్స్టెండ్ చేస్తున్నా. మరి అలా ఎక్స్టెండ్ చేస్తే అది ఒక సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా, ఇలా మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు అక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నామా, సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి సర్కిల్ కి సంబంధించినటువంటి టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని ఏమంటారమ్మా, డయామీటర్ అని అంటామమ్మా. అక్కడి నుంచి అంటే ఒక చివరి నుండి వేరే చివరికి ఉండేటటువంటి దాన్ని, అంటే సెంటర్ ద్వారా పోయేటటువంటి లైన్ ని మనం ఏమంటాం అంటే డయామీటర్ అని అంటాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ డయామీటర్ అనుకుంటే ఇలా డిస్టెన్స్ దాని క్యాపిటల్ డి. డయామీటర్ అంటే ఏంటి, 2r కదా. అంటే సర్కిల్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమంటాం మనం, డయామీటర్ అని అంటాం. మరి r + r అంటే 2r కాబట్టి d = 2r అని రాస్తుంటాం న్యాచురల్ గానే మనం. ఓకే, అంటే ఈ సర్ఫేస్ దగ్గర ఇక్కడ నుంచి ఏమో ఈ ప్లేస్ వరకు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం, డయామీటర్ అని అంటాం. మరి జాగ్రత్తగా గమనిస్తే ఈ చివరి నుంచి ఈ చివరికి ఉన్నది 2r, కానీ ఇందులో ఈ ముక్కు చూసారా, ఈ ముక్కు ఒకటి ఏంటి, టీ. కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, 2r - t. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. దీని థిక్నెస్ t కాబట్టి
టోటల్ రేడియస్ వచ్చేసి 2r అని తీసుకుంటున్నాను నేను. అప్పుడు టోటల్ డయామీటర్ వచ్చి 2r అని తీసుకుంటున్నాను. మరి థిక్నెస్ t కనుక పోతే ఇక్కడ ఉండేది ఏంటంటే 2r మైనస్ t. మన అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే లెట్ us టేక్ దిస్ పాయింట్ ఇస్ O, అలాగే దిస్ పాయింట్ ని O ప్రైమ్ అనుకోండి. O అంటే సెంటర్ అర్థం వస్తుందని చెప్పేసి నేను O తీసుకున్నాను నేను. అలాగే దీన్ని C అనుకోండి, దీన్ని D అనుకోండి, అలాగే దీన్ని E అనుకోండి, మన అండర్స్టాండింగ్ కోసం అంతే. ఇప్పుడు చూస్తే ఇది జియోమెట్రీ. ఈ జియోమెట్రీ నుండి జియోమెట్రికల్ ఇమేజ్ నుండి అదొక సర్కిల్. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సర్కిల్లో నీకు ఇక్కడ ఒక లైన్ గమనిస్తున్నారా? ఆ లైన్ ఏంటది? CO ప్రైమ్ D. మరి అలాగే ఇక్కడ లైన్ చూడండి, ఆ లైన్ ఏంటిది? O ప్రైమ్ E. మరి ఈ రెండు లైన్స్ నుండి మనం ఏమని రాయొచ్చమ్మా? లెట్ us టేక్ ఫ్రమ్ జామెట్రీ సర్కిల్స్ ఈక్వేషన్ ఉంది. ఇక్కడ చూస్తే CO ప్రైమ్ ఇంటూ O ప్రైమ్ D అంటే ఈ లైన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ అనమాట. ఈ రెండింటి యొక్క మల్టిపుల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ పక్కన ఉన్నటువంటి రెండింటి యొక్క మల్టిపుల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా కనుక మల్టిప్లై చేస్తే O ప్రైమ్ క్రాస్ O ప్రైమ్ E. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇదేటమ్మా CO ప్రైమ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ O ప్రైమ్ D. అలాగే ఈ లైన్ తీసుకుంటే కనుక ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇలా హారిజంటల్ వాల్యూ వెర్టికల్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూస్తే O ప్రైమ్ E. ఓకేనా? మరి ఇక్కడ చూసినప్పుడు ఇది క్యాపిటల్ ఆర్ అనేది ఏంటంటే నువ్వు తీసుకున్నటువంటి సర్కిల్ సంబంధించినటువంటి రేడియస్. అలాగే నువ్వు తీసుకున్నటువంటి లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ కూడా ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? రేడియస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రేడియస్ నేను ఏమనుకుంటున్నా అంటే స్మాల్ ఆర్ అనుకుంటున్నా. అంటే ఇక్కడ నుంచి సెంటర్ ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఆర్ అయితే మరి ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ కూడా స్మాల్ ఆరే. మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదమ్మా. ఓకే, మన అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ టేక్ ఇక్కడ F అని తీసుకున్న తప్పేం కాదు, మన అండర్స్టాండింగ్ కోసం అంతే, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు చూడండి CO ప్రైమ్, చూడండి CO ప్రైమ్ వాల్యూ అంతా స్మాల్ ఆర్. అలాగే O ప్రైమ్ D వాల్యూ కూడా స్మాల్ ఆర్ ఈక్వల్ టు O ప్రైమ్. O ప్రైమ్ అంటే థిక్నెస్ కదమ్మా, అది స్మాల్ t క్రాస్ O ప్రైమ్ E ఎంత ఇది? 2r మైనస్ t. చూసుకోవాలమ్మా, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ చాలా కేర్ఫుల్ గా వేయాలి. దీని నుండి మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? r² ఈక్వల్ టు t ఇంటూ 2r మైనస్ t. ఓకే, మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటమ్మా? r² ఈక్వల్ టు t ఇంటూ 2r మైనస్ t అని వచ్చింది. మరి ఇక్కడ నువ్వు గమనిస్తే దీన్ని జస్ట్ మల్టిప్లై చేయండి. మన అండర్స్టాండింగ్ కోసం జస్ట్ మల్టిప్లై చేస్తే ఒకసారి ఒక ఫ్లాట్ వస్తుంది. r² ఈక్వల్ టు 2rt మైనస్ t². ఓకేనమ్మా? మరి ఈ ఈక్వేషన్ లో t అన్నది ఏంటి? థిక్నెస్ ఆఫ్ ది నువ్వు తీసుకున్నటువంటి లెన్స్. మరి ఈ లెన్స్ థిక్నెస్ అన్నది ఎలా ఉంటుందని చెప్పుకున్నావు? చాలా చిన్నదే అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 1/2 అన్న వాల్యూ తీసుకున్నారు అనుకోరా, ఆ 1/2 వాల్యూ అన్నది చాలా చిన్నది. దీన్ని కనుక నేను స్క్వేర్ చేశానంటే ఏమవుతుంది? 1/4 అవుతుంది. మరి అప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూ ఇంకా చిన్నదైపోతుంది కదా. అంటే ఏదైనా ఒక వాల్యూ కనుక బాగా చిన్నదని అనుకుంటే దాన్ని కనుక నువ్వు స్క్వేర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దాని వాల్యూ ఏమవుతుందమ్మా? ఇంకా చిన్నదైపోతుంది. మరి అలాగే ఇక్కడ t అన్నది చాలా చిన్న వాల్యూ అని చెప్తున్నాను. మరి దాని స్క్వేర్ టర్మ్ అన్నది ఇంకా చిన్న వాల్యూ అవుతుంది కదా. అందువల్ల ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే t² ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. t² నెగ్లెక్టెడ్. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నానంటే థిక్నెస్ ఈజ్ వెరీ స్మాల్. థిక్నెస్ చాలా తక్కువ కాబట్టి నేను t² ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. t² నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? r² ఈక్వల్ టు మనకు వచ్చేది ఏంటమ్మా? 2rt. అయితే దీని నుండి మనకి 2t ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2t ఈక్వల్ టు r² బై క్యాపిటల్ R అని రాయొచ్చు కదా. జస్ట్ 2t పక్క నుంచి క్యాపిటల్ R అవతల పక్కకు పట్టుకెళ్ళండి అంతే. ఓకేనమ్మా? మరి ఇక్కడ చూస్తే 2t అని కనపడింది. మరి బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించి 2t వాల్యూ ఎంత? ప్రీవియస్ గా మనం లాస్ట్ లెక్చర్ లో క్యాలిక్యులేట్ చేసింది. బ్రైట్ ఫ్రింజెస్ వాల్యూ ఎంతమ్మా? 2n మైనస్ 1 ఇంటూ λ/2. అంటే ఈ వాల్యూ ఖచ్చితంగా 2t ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? 2n మైనస్ 1 ఇంటూ λ/2 అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అమ్మా. అంటే దీని నుండి
2n-1 into lambda by 2 ఈక్వల్ టు r స్క్వేర్ బై క్యాపిటల్ R. ఓకేనా? మరి దీని నుండి r స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? (2n-1) లాంబ్డా ఇంటూ క్యాపిటల్ R బై 2 అవుతుంది. ఓకేనా? మరి ఈ ఈక్వేషన్ కనుక నువ్వు గమనిస్తే ఇక్కడ లాంబ్డా అన్నది ఏంటి? వేవ్ లెంత్ ని డినోట్ చేస్తుంది. లాంబ్డా అన్నది వేవ్ లెంత్, అంటే నువ్వు తీసుకున్నటువంటి మోనోక్రోమటిక్ లైట్ వేవ్ లెంత్ ని ఈ లాంబ్డా వాల్యూ డినోట్ చేస్తుంది. మరి క్యాపిటల్ R అని డినోట్ చేస్తుంది రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి సంబంధించినటువంటి మనం తీసుకున్న సర్కిల్ ఉంది కదమ్మా, ఆ సర్కిల్ యొక్క రేడియస్ వాల్యూని తెలియజేస్తుంది. అంటే ఈ సర్కిల్ రేడియస్. అయితే ఈ లాంబ్డా అన్నది కానీ ఈ ఆర్ అన్నది కానీ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ వాల్యూస్. ఎందుకంటే నువ్వు మోనోక్రోమటిక్ లైట్ తీసుకున్నావు. సపోజ్ నువ్వు రెడ్ కలర్ లైట్ తీసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి వేవ్ లెంత్ వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు 700 నానోమీటర్, అది కాన్స్టెంట్. నువ్వు వైలెట్ తీసుకున్నావు అనుకో, అది 400 నానోమీటర్, అది కూడా కాన్స్టెంట్. అంటే నువ్వు ఏ కలర్ అయితే లైట్ తీసుకున్నావో ఆ కలర్ వేవ్ లెంత్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. అలా కాన్స్టెంట్ గా ఉండడం వల్లే మన ఇంటర్ఫిరెన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మోనోక్రోమటిక్ లైట్ ని తీసుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ నువ్వు గమనిస్తే లాంబ్డా వాల్యూ ఏమని చెప్పొచ్చు? కాన్స్టెంట్. అలాగే నువ్వు ఏదైతే ఇక్కడ లెన్స్ తీసుకున్నావో త్రూ అవుట్ ది ఎక్స్పెరిమెంట్ నువ్వు తీసుకునే లాంబ్డా అదే, నువ్వు తీసుకునేటటువంటి లెన్స్ అదే. మరి లెన్స్ లో చేంజ్ రాకపోతే లెన్స్ మరి కాన్స్టెంట్ గా ఉన్నట్టే కదా. మరి లెన్స్ ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉందో క్యాపిటల్ R కాన్స్టెంట్ కదా. అంటే ఇందులో లాంబ్డా R వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందమ్మా? కాన్స్టెంట్ గా ఉంటుంది. సపోజ్ లాంబ్డా R 200 కూడా అలాగే కాన్స్టెంట్ అని అనుకుంటే R స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2n-1 కదా. ఎందుకు ఎలా చెప్పామంటే లాంబ్డా అండ్ R కాన్స్టెంట్ క్వాంటిటీస్. అప్పుడు R స్క్వేర్ ఇస్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు 2n-1. మరి దీని నుండి R ఈక్వల్ టు R ప్రపోర్షనల్ టు రాయాలంటే √2n-1 అని రాయొచ్చు. ఇది మన రేడియస్ కి సంబంధించినటువంటి రిలేషన్. ఎప్పుడు ఏ ఫ్రింజెస్ కి ఇది ఏ ఫ్రింజెస్ కి మనం ఎప్పుడు తీసుకున్నాం ఈ ఈక్వేషన్? బ్రైట్ ఫ్రింజెస్ కి. అంటే బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించి నువ్వు ఈ ఈక్వేషన్ చెప్పినప్పుడు క్యాపిటల్ R వాల్యూ ఇవ్వాలంటే స్మాల్ r ఈస్ ప్రపోర్షనల్ టు √2n-1 అవ్వాలి. ఇది బ్రైట్ ఫ్రింజెస్. సపోజ్ నువ్వు ఇప్పుడు డార్క్ ఫ్రింజెస్ కి చెప్పాలనుకున్నావు, అప్పుడు 2t వాల్యూ ఎంతకు ముందు అయితే ఏం పుట్ చేసావు? నువ్వు 2n-1 ఇంటూ లాంబ్డా బై 2 పుట్ చేసావు. ఇప్పుడు నువ్వు బ్రైట్ ఫ్రింజెస్ కాకుండా డార్క్ ఫ్రింజెస్ చెప్పాలంటే దీని ప్లేస్ లో ఏం పుట్ చేయాలి? n లాంబ్డాని పుట్ చేయాలి. పుట్ చేసి డార్క్ ఫ్రింజెస్ కి రిలేషన్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే 2t ఈక్వల్ టు R బై క్యాపిటల్ R. మనం ఇప్పుడు ఇంతకుముందు కట్టాం. ఇంతకుముందు ఏం చేస్తాం? మనం బ్రైట్ ఫ్రింజెస్ కట్టాం. ఇప్పుడు ఏ ఫ్రింజెస్ కట్టాలి? డార్క్ ఫ్రింజెస్ కి కట్టాలి. మరి డార్క్ ఫ్రింజెస్ కడితే డార్క్ ఫ్రింజెస్ కి 2t వాల్యూ ఎంత? ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం. ఇవి ఒకసారి మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి చూడండి. ఇప్పుడు 2t ప్లేస్ ఏం రాయొచ్చు? మనం n లాంబ్డా రాయొచ్చు. అంటే n లాంబ్డా ఈక్వల్ టు R ఇంటూ క్యాపిటల్ R. దాని నుండి స్మాల్ r ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఓకే, ఇక్కడ మిస్టేక్ చెప్పేసాను. ఇది R స్క్వేర్ బై 2, R స్క్వేర్ బై 2R, R స్క్వేర్ బై R ఉంది. ఓకే, దీని నుండి R స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? n లాంబ్డా ఇంటూ క్యాపిటల్ R. జాగ్రత్త గమనించండి, R స్క్వేర్ ఈక్వల్ టు 2R ఇంటూ t. దాని నుంచి 2t ఈక్వల్ టు ఏంటంటే R స్క్వేర్ బై క్యాపిటల్ R. ఓకే, ఇక్కడ మనం స్క్వేర్ తీసుకోవాలి, జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు తీసుకున్నాను నేను స్క్వేర్. 2t ఈక్వల్ టు R స్క్వేర్ బై క్యాపిటల్ R. దీని నుండి 2t అంటే ఇప్పుడు మనకి డార్క్ ఫ్రింజెస్ కి చూస్తే n లాంబ్డా కాబట్టి n లాంబ్డా రాసింది. దాని నుండి R స్క్వేర్ ఈక్వల్ టు n లాంబ్డా ఇంటూ క్యాపిటల్ R అయింది. మరి లాంబ్డా అండ్ R అన్న ఏమని చెప్పుకున్నాం మనం? కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. మరి కాన్స్టెంట్స్ అని ఎప్పుడైతే చెప్పుకున్నామో R ఈజ్ ప్రపోర్షనల్ టు R స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు n. దీని నుండి R ప్రపోర్షనల్ టు ఏమవుతుందమ్మా? √n అవుతుంది. ఇది ఏ ఫ్రింజెస్ కి? ఇది డార్క్ ఫ్రింజెస్ కి. ఇదేమో బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్. ఈ పార్ట్ వచ్చేసి డార్క్ ఫ్రింజెస్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్. అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా దేనికి సంబంధించి? రిఫ్లెక్టెడ్ లైట్ గురించి మాత్రం మనం మాట్లాడాం. ఏంటమ్మా అది రిఫ్లెక్టెడ్ లైట్ అంటే? స్టార్టింగ్ ప్రీవియస్ క్లాస్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి నేను మాట్లాడాను. అప్పుడు ఏం చెప్పామమ్మా? ఒక వేవ్ అనేది దీని మీద పడినప్పుడు కొంత పార్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది, కొంత ఏమో కింద నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది. ఈ రెండు ఒకదానితో ఇంటరాక్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నామా. మరి అది దేనికి సంబంధించి? రిఫ్లెక్టెడ్ లైట్ కి సంబంధించి.
మరి రిఫ్లెక్టెడ్ లైట్కి సంబంధించి కనుక మీరు గమనిస్తే ఫ్రింజెస్ వేయాలనుకున్నారు అనుకో, అప్పుడు మీరు రిఫ్లెక్టెడ్ లైట్ గురించి మాట్లాడితే ఇక్కడ నుంచి ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, బాగుంది. మరి ఈ లైట్ ఇక్కడ సర్ఫేస్ టచ్ చేసి రిఫ్లెక్ట్ అవ్వాలనా? మరి ఇది ఎక్కడ వరకు రిఫ్లెక్ట్ అవ్వగలుగుతుంది? అప్ టు దిస్ వన్ వరకు రిఫ్లెక్ట్ అవ్వగలుగుతుంది, ఎందుకంటే ఎక్కడ వరకునే ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి. మరి ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఉందా అంటే ఈ పార్ట్ లో అక్కడ ఎయిర్ గ్యాప్ లేదు. మరి ఎయిర్ గ్యాప్ అక్కడ లేదు కాబట్టి అక్కడ ఫ్రింజ్ అన్నది ఫామ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు గమనిస్తే రిఫ్లెక్టెడ్ లైట్ గురించి కనుక నువ్వు గమనిస్తే, మీకు ఆల్రెడీ ఇమేజ్ కూడా షేర్ చేశాను నేను, అక్కడ మధ్యలో పెద్ద బ్లాక్ డాట్ రావడానికి మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆ బ్లాక్ డాట్ చుట్టూ మనకి ఫ్రింజెస్ అనేవి ఈ విధంగా ఏర్పడతాయి. ఓకే, ఇది బ్లాక్ డాట్ చాలా పెద్దగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ ఇమేజ్ కూడా షేర్ చేశాను వాట్సాప్. ఎందుకు అక్కడ బ్లాక్ డాట్ వచ్చిందని అంటే ఎక్కడ ఎయిర్ గ్యాప్ అన్నది లేదు కాబట్టి. మరి ఇక్కడ రిఫ్లెక్షన్ అవడానికి అక్కడ ఎయిర్ లో రిఫ్లెక్ట్ అవడానికి అవకాశం లేదు కాబట్టి ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కి సంబంధించి. మరి ఇంటర్ఫిరెన్స్ అనేది ఓన్లీ రిఫ్లెక్షన్ వల్లనే జరుగుతుందా? రిఫ్లెక్షన్ వల్ల ఒక్కదాని వల్ల జరగదమ్మా ఇంటర్ఫిరెన్స్ అనేది. డ్యూ టు ట్రాన్స్మిషన్ కూడా అక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డ్యూ టు ట్రాన్స్మిషన్ ఇంటర్ఫిరెన్స్ ఎగ్జిస్ట్ అవడం గురించి మనం ఎక్కడ మాట్లాడాం? కొసైన్ లా చెప్పాను నేను. కొసైన్ లా చెప్పినప్పుడు రిఫ్లెక్టెడ్ రేకి కొసైన్ లా చెప్పాను, అలాగే ట్రాన్స్మిటెడ్ రేకి కూడా కొసైన్ లా మనం చెప్పుకున్నాం అమ్మా. అలాగే ఇప్పుడు నువ్వు రిఫ్లెక్టెడ్ లైట్ కి సంబంధించి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతూ రెండు ఈక్వేషన్ నువ్వు చెప్పు. ఏంటిది? ఆర్ ప్రొపోర్షనల్ టు 2n-1 అని చెప్పి, అలాగే ఆర్ ప్రొపోర్షనల్ టు √n అని కూడా చెప్పు. ఇది రిఫ్లెక్టెడ్ లైట్. మరి అదే ట్రాన్స్మిటెడ్ లైట్ కి ఏం జరుగుతుంది? మరి ఈ ట్రాన్స్మిటెడ్ లైట్ గురించి మీకు అర్థం కావాలని అంటే మళ్ళీ ఫేస్ చేంజ్ గురించి ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. ఫేస్ చేంజ్ అంటే ఏం చెప్పాం? ఎప్పుడైనా సరే ఒక లైట్ అన్నది మీడియం చేంజ్ అవుతున్నప్పుడు, అంటే రేరర్ మీడియం నుండి డెన్సార్ మీడియంకి వచ్చినప్పుడు అక్కడ 5 degrees ఫేస్ చేంజ్ వస్తుంది. మనం 5 degrees ఫేస్ చేంజ్ వస్తాయి, 5 degrees అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి 5 degrees అక్కడ ఫేస్ చేంజ్ వస్తుంది అని మనం చెప్పామంటే అక్కడ ఆ వాల్యూ ఏమైనట్టు అని చెప్పాం? ఆపోజిట్. అంటే ఒకటి ప్లస్ అయితే ఇంకోటి ఏమవుతుందని చెప్పాం? మైనస్ అవుతుంది. అంటే మనకు బ్రైట్ ఫ్రింజ్ వచ్చే చోట ఏమో డార్క్ ఫ్రింజెస్ వస్తాయి, డార్క్ ఫ్రింజ్ వచ్చేసే చోట బ్రైట్ ఫ్రింజెస్ వస్తాయి. ఎప్పుడు? మనకు లైట్ వేవ్ కనుక మీడియం చేంజ్ అవుతుంటే. మరి ఇప్పుడు న్యూటన్ రింగ్స్ కాన్సెప్ట్ లో కూడా ఇక్కడ జరిగేది ఏంటి? లైట్ అన్నది రేరర్ మీడియం నుండి డెన్సార్ మీడియం కి చేంజ్ అవుతుంది కాబట్టి అలా చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా 5 degrees చేంజ్ అన్నది వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫేస్ అన్నది చేంజ్ అవుతుంది. అంటే ఒకటి ఇంతకుముందు బ్రైట్ లైన్ వస్తే కనుక డార్క్ లైన్ వస్తుంది, డార్క్ లైన్ వస్తే బ్రైట్ లైన్ వస్తుంది, అంత మించి ఏం లేదు. అంటే నువ్వు ట్రాన్స్మిటెడ్ లైట్ గురించి కనుక మాట్లాడు, ఇప్పుడు వరకు మాట్లాడింది రిఫ్లెక్టెడ్ లైట్ గురించి. ట్రాన్స్మిటెడ్ లైట్ గురించి కనుక మాట్లాడితే నువ్వు డైరెక్ట్ రాయొచ్చు. ఏంటి? డ్యూ టు ఫేస్ చేంజ్ అంటే మీడియం చేంజ్ అయినప్పుడు అది 5 degrees చేంజ్ వస్తుందని మనం ఫేస్ చేంజ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఫేస్ చేంజ్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. డ్యూ టు ఫేస్ చేంజ్ వేవ్ డిఫర్ బై 5 అంటే 180 degrees అక్కడ మనకి ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుందా అంటున్నాం. మరి ఎప్పుడైతే 180 degrees వస్తుందో మనకి బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించిన రిలేషన్ ఏమో డార్క్ ఫ్రింజెస్ కి వస్తుంది, డార్క్ ఫ్రింజెస్ కి సంబంధించిన రిలేషన్ బ్రైట్ ఫ్రింజెస్ కనుక వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు బ్రైట్ ఫ్రింజెస్ కి సంబంధించి రిలేషన్ ఏం కట్టావు? ఆర్ ప్రొపోర్షనల్ టు √2n-1 అని కట్టావు. మరి ఇప్పుడు కూడా అలాగే అవుతుందా? బ్రైట్ ఫ్రింజెస్ కూడా అలాగే అవుతుందా అంటే కాదు. దీనికి రివర్స్ ఆపరేషన్. అంటే ఇక్కడ చూడమ్మా, r² × 2n-1 జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఈ దేనికి సంబంధించింది? బ్రైట్ కి సంబంధించింది. ఇక్కడ నువ్వు దేనికి సంబంధించి రాయాలి చెప్పది? రివర్స్ చేస్తే డార్క్ కి అవుతుంది అనమాట. డార్క్ కి రిలేషన్ ఏంటప్పుడు r² = 2n-1 × λ/R/2. అలాగే నువ్వు బ్రైట్ ఫ్రింజ్ చెప్పాలంటే ఇంతకు ముందు డార్క్ వచ్చిన వాల్యూ బ్రైట్ అవుతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. మరి డార్క్ వచ్చిన వాల్యూ ఎంత? ముందు ఈ వాల్యూ రాయండి. r² = n × λR. అంటే జస్ట్ డార్క్ కి బ్రైట్ అవుతుంది, బ్రైట్ కి డార్క్ అవుతుంది. అప్పుడు ఇంతకు ముందు ఏర్పడినటువంటి ఫ్రింజెస్ లాగా ఇప్పుడు కూడా ఏర్పడతాయి అంటే కాదు. ఎందుకంటే మనం ఇంతకు ముందు కేసులో చూస్తే కనుక రిఫ్లెక్టెడ్ లైట్ జరగాలంటే ఇక్కడ మీడియం అన్నది చేంజ్ అవ్వాలి. కానీ ఇక్కడ మీడియం రిఫ్లెక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఈ మీడియం ఎక్కడితే ఎండ్ అయిపోతుంది కాబట్టి సరిపోయింది. మనం అక్కడ బ్లాక్ డాట్ ని చూపించాం. కానీ ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ గురించి నువ్వు మాట్లాడినప్పుడు అంటే లోపలికి లైట్ వేవ్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు మరి సర్ఫేస్ అంతా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అందువల్ల అక్కడ నువ్వు ఈ కేసులో కనుక నువ్వు గమనిస్తే మధ్యలో ఒక బ్రైట్
బ్రైట్నెస్ అన్నది కనిపిస్తుంది అనమాట. ఎక్కడ సెంటర్ ఆఫ్ ది రింగ్స్ నువ్వు గమనిస్తే బ్రైట్నెస్ అన్నది కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ స్పాట్ అక్కడ నువ్వు బ్రైట్ స్పాట్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా మనం వాట్సాప్ లో షేర్ చేసి ఒకసారి మీరు అక్కడ గమనించండి. మొత్తం మీద మనం చూసుకుంటే రిఫ్లెక్టెడ్ లైట్ కి ఏదైతే ఈక్వేషన్స్ నువ్వు డెరైవ్ చేసావో దానికి ఆపోజిట్ ఆపరేషన్ ఇస్ ట్రాన్స్మిటెడ్ లైట్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనమ్మా, జస్ట్ దీన్ని ఇంటర్చేంజ్ చేసి మీరు అవి రాయడమే. ఓకే, ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు వేవ్ లెంత్ కి సంబంధించి ఈక్వేషన్ జస్ట్ ఈ ఈక్వేషన్ ఉపయోగించి డ్రా చేస్తాం అంతే. ఓకే, మనం ఫ్రింజెస్ ఒకసారి నేను డ్రా చేస్తున్నాను. అంటే మీరు ఎయిదర్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఫ్రింజెస్ వేసి చేసినా పర్వాలేదు, లేకపోతే రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రింజెస్ వేసి చేసినా పర్వాలేదు, ఏదైనా ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రింజెస్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రింజెస్ అన్నీ అక్కడ ఫామ్ అయింది మనకి. ఈ ఫ్రింజెస్ లో మనం ఏం చేస్తామంటే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ని యూజ్ చేస్తాం అక్కడ మనం. ఈవెన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక నేను చూపించడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ని ఉపయోగించి క్రాస్ వైజ్ పెడతాను. అందులో క్రాస్ వైజ్ ఉంటాయి ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ని. ఆ క్రాస్ వైజ్ ని ఉపయోగించి ఏం చేస్తామంటే ఈ రింగ్ కి సంబంధించి ఇక్కడ పెట్టి దీని నుండి మనం ఒక రీడింగ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ రింగ్ యొక్క రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇప్పుడు నువ్వు ఈ రింగ్ ని ఒకటో రింగ్ అనుకున్నారు అనుకో, ఈ ఒకటో రింగ్ కి అలాగే ఇది రెండో రింగ్, ఒకటో రింగ్ కి రెండో రింగ్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తే ఆ డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట మనకి. ఓకేనమ్మా, అది క్యాలిక్యులేట్ చేయడమే ఇక్కడ మనం చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నువ్వు రెండో రింగ్ ఒకటో రింగ్ అని అంటే కుదరదు కదా, అందులో నెంబర్ ఆఫ్ రింగ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఒక రింగ్ ని అంటే ఇక్కడ నువ్వు రింగు అలాగే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే వెళ్తావు. అందులో ఉన్నటువంటి రింగ్స్ ఎంత్ రింగ్ ని కనుక నువ్వు తీసుకుంటాయి. అందులో చాలా రింగ్స్ ఉన్నాయి, అందులో 2 రింగులు నువ్వు కన్సిడర్ చేసావు అనుకో, అది ఎంత్ రింగ్ అని అనుకున్నామా. ఓకే, మనకు ఇప్పుడు రిలేషన్ ఏంటి, ట్రాన్స్మిటెడ్ లైట్ కైనా లేకపోతే రిఫ్లెక్టెడ్ లైట్ కైనా ఏదైనా నువ్వు డార్క్ లైన్స్ తీసుకుని చేయొచ్చు, లేకపోతే బ్రైట్ లైన్ తీసుకుని చేయొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే మనకి రెండింటిలోనూ కూడా ఒక ఈక్వేషన్ ఎలాగా కామన్ కాబట్టి ఈజీగా ఉండడం కోసం మనకు వచ్చినటువంటి RN² ఈక్వల్ టు n లాంబ్డా ఇంటూ r. RN² ఈక్వల్ టు ఏంటమ్మా n లాంబ్డా ఇంటూ r అన్న ఒక ఈక్వేషన్ తీసుకుని నేను ఇది ప్రూవ్ చేస్తున్నాను. ఇక్కడ లెటెస్ట్ టేక్ ఇక్కడ Rn అని అంటున్నాను కదా, Rn అంటే ఇది ఒక రింగ్ అనుకోండి. ఈ రింగ్ అనుకుంటే దీని యొక్క రేడియస్ వచ్చేసి Rn అని అంటున్నాం. మరి రేడియస్ అంటే ఇక్కడ నుంచి అక్కడ కొన్న డిస్టెన్స్ Rn, మరి ఇక్కడ నుంచి ఈ చివరికి ఉన్న డిస్టెన్స్ కూడా ఏమవుతుందా Rn. మరి టోటల్ వాల్యూ డయామీటర్ కదా, నేను ఆ డయామీటర్ ఏం తీసుకుంటున్నానంటే dn అని తీసుకుంటున్నాను. అంటే 2Rn ఈక్వల్ టు ఏమవుతుందమ్మా dn అంటాను నేను. అంటే ఏంటంటే మనం సంబంధించినటువంటి nth రింగ్ కి సంబంధించినటువంటి రేడియస్ వాల్యూని Rn అని అనుకున్నాను నేను. అప్పుడు 2Rn ఈక్వల్ టు ఏమవుతుందమ్మా dn అవుతుంది. దీని నుండి Rn ఈక్వల్ టు dn/2. అప్పుడు ఈ వాల్యూ కనుక ఇక్కడ పుట్ చేస్తే స్క్వేర్ లో ఉంది కాబట్టి dn²/4 ఈక్వల్ టు n లాంబ్డా ఇంటూ r. అలాగే సిమిలర్లీ మనం m3 కనుక చెప్తే Rm² ఈక్వల్ టు ఏంటమ్మా n ఉంది అక్కడ కాబట్టి n రాస్తాం. ఇప్పుడు m కాబట్టి m ఇంటూ లాంబ్డా r. మరి దీని నుండి Rm వాల్యూ కనుక నువ్వు కావాలనుకుంటే ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసావో 2 ఇంటూ Rm ఈక్వల్ టు ఏమవుతుందమ్మా dm అవుతుంది. అయితే కనుక దీని నుండి మనకి Rm ఈక్వల్ టు ఏమవుతుందమ్మా dm/2. మరి ఈ వాల్యూ ఇందులో పుట్ చేయండి ఒకసారి. పుట్ చేస్తే dm²/4 ఈక్వల్ టు m ఇంటూ లాంబ్డా r. జస్ట్ ఈ వాల్యూ ఇందులో వేసాను. ఇప్పుడు నీకు ఇక్కడ 2 ఈక్వేషన్ వచ్చి గమనించారా, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 - 2 కనుక చేస్తే ఏమవుతుంది చూద్దాం. నాకు 2 ఈక్వేషన్ వచ్చినాయి అక్కడ m3 కి సంబంధించి. ఇప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ ఒకదానితో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అప్పుడు ఏమవుతుందా dm²/4 మైనస్ dn²/4 ఈక్వల్ టు n లాంబ్డా ఇంటూ r. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి n కాదు సారీ, ఇక్కడ మనం జాగ్రత్త గమనించాలి. రైట్ సైడ్ ఏమన్నా చూసుకోండి ఒకసారి. m లాంబ్డా r ఉంది ఇక్కడ, మైనస్ ఇక్కడ ఏముందమ్మా n లాంబ్డా r. రెండింటిలో నుంచి మనం లాంబ్డా r కామన్ చేయొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ 1/4 ని కూడా కామన్ చేయొచ్చు. అంటే dm² మైనస్ dn²/4 ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అయితే కనుక ఇందులోంచి లాంబ్డా ఇంటూ r కామన్ తీసేస్తే m మైనస్ n. ఓకేనమ్మా, ఈ ఈక్వేషన్ నుండి నువ్వేం చేయొచ్చురా,
లాంబ్డా ఇంటూ ఆర్ ఈక్వల్ టు డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై 4 ఇంటూ ఎం మైనస్ ఎన్ అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఇదే మనకి ఫైనల్ ఈక్వేషన్. దీని నుంచి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలి క్యాపిటల్ ఆర్ కట్టొచ్చు, లాంబ్డా వాల్యూ కావాలి లాంబ్డా వాల్యూ కట్టొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను వేవ్ లెంత్ కనుక అడిగాడు అనుకోరా, లాంబ్డా ఈక్వల్ టు ఏం చెప్తావు ఇప్పుడు డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై 4r ఇంటూ ఎం మైనస్ ఎన్ అని చెప్తాం. అలా కాకుండా ఇదేంటిది వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటే, అలా కాకుండా మనల్ని కనుక రేడియస్ ఆఫ్ కర్వేచర్ కట్టమంటే ఆర్ ఈక్వల్ టు ఏం చెప్తాం అంటే డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై 4 లాంబ్డా ఇంటూ ఎం మైనస్ ఎన్ అని చెప్తాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది మనకి వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలన్నా రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా సరే ఈక్వేషన్స్. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదమ్మా. మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నటువంటి ఫ్రింజెస్ కి సంబంధించిన ఎయిదర్ డార్క్ ఫ్రింజ్ తీసుకో లేకపోతే బ్రైట్ ఫ్రింజ్ తీసుకోవాలి. నువ్వు 2n-1 ఇంటూ తీసుకుని చేసినా సరే ఆ ఈక్వేషన్ చేసుకుని అదే మనకి 2n-1 ఇంటూ లాంబ్డా ఆర్ బై 2 తీసుకుని చేసినా సరే మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఇదే. ఇదైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఆర్ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా ఇంటూ ఆర్ తీసుకుని చేశాను. నేను మీ ఇష్టం, మీరు ఏది తీసుకుని చేసినా సరే ఆన్సర్ అయితే ఇది వస్తుంది. ఓకే, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆర్ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా ఇంటూ ఆర్ తీసుకుంటారు. కానీ మనకి రేడియస్ అంటే కనుక డయామీటర్ లో చెప్పాలంటే 2 ఇంటూ ఆర్ అని చెప్పొచ్చు. కాబట్టి దాని నుంచి డిఎన్ బై 2 తీసుకున్నాను నేను. దాన్ని స్క్వేర్ చేశానంటే ఇది ఎంత రింగ్కి చేశాను. ఇది ఏ రింగ్కి చేసామమ్మా? ఎంత రింగ్కి, ఇది ఎంత్ రింగ్కి. ఇప్పుడు ఎంత రింగ్కి సంబంధించిన వాల్యూ వచ్చింది, ఎంత్ రింగ్కి సంబంధించిన వాల్యూ వచ్చింది. దీన్ని ఏం చేశానంటే ఈక్వేషన్ 2-1 చేశాను. చేస్తే కనుక నాకు ఫైనల్ గా వచ్చినటువంటి వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై 4r ఇంటూ ఎం మైనస్ ఎన్. నేను రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడిగితే ఆర్ వాల్యూ కట్టొచ్చు, లాంబ్డా అడిగితే లాంబ్డా వాల్యూ కట్టొచ్చు. అది న్యూటన్ రింగ్స్. ఈ రోజుతో మనకి న్యూటన్ రింగ్స్ తో ఇంటర్ఫిరెన్స్ అన్న కాన్సెప్ట్ ఎండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలన్నది నేను కూడా థింక్ చేస్తాను. అది డైఫ్రాక్షన్ స్టార్ట్ చేయాలా లేదన్నది ఆలోచిస్తున్నాను. ఓకే, టుమారో క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్.